క్లాస్ అంతటిని అప్పగించుకుంటాం. మీ దాసు మీద పడి వాక్య పరిచయం చేయబోతుండగా బలమైన అభిషేకం మీ దాసుని మీద ఉంచి వర్తమానం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 108వ బైబిల్ స్టడీ. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం నుండి మన బైబిల్ స్టడీ ఆరంభమైంది. ప్రకటన గ్రంథము మనము ధ్యానిస్తూ 18th చాప్టర్లోనికి వచ్చాక ఆగుట జరిగింది. మరలా ఆరంభించే ముందు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు బ్రీఫ్గా మొదటి నుంచి కొద్దిగా చెప్పినట్లయితే మాకు అవగాహనకు వీలుగా ఉంటుంది. ఎకాఎకిన 17th 18th చాప్టర్లోకి వెళ్ళినట్లయితే కొంత కష్టంగా ఉండవచ్చు అని వారు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. నిజానికి కూడా మనం కూడా ఒకసారి మనన చేసుకొని వెళ్ళాలనే సదుద్దేశంతో గడిచిన 6 to 7 సబ్జెక్ట్స్ అంత లోతుగా వెళ్ళను, కానీ అవసరమైనంత వరకు టచ్ చేస్తూ నెక్స్ట్ వీక్ నుంచి బోర్డు కూడా ఉంటుంది. మీరు రెగ్యులర్గా వచ్చి ఒక సపరేట్ రిజిస్టర్ని మీరు పెట్టుకున్నట్లయితే, ఒక నోట్బుక్ని పెట్టుకున్నట్లయితే మనమందరం కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రకటించాలని ఒక గొప్ప తలంపుతో దాన్ని ఏర్పాటు చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నిజానికి ఈ దినములలో ప్రకటన గ్రంథాన్ని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ, రకరకాలుగా ఆలోచిస్తూ, రకరకములైనటువంటి సందిగ్ధతతో ప్రశ్నలతో సతమతమవుతున్నటువంటి దినములలో అనేక వ్యక్తులు కూడా చెబుతున్నప్పుడు అందులో ఏది కరెక్టు ఏది తప్పు తెలియని స్థితిలో మనం గలిబిలవుతూ ఉన్నాం. అందుకే ఈ ప్రకటన గ్రంథమును ఒక విశిష్టతగా మనం ప్రార్థించి ఆరంభించినట్లయితే తండ్రి మనతో మాట్లాడతాడు. మనమందరం ఒక్క నిమిషంలో లేచి నిలబడి మన పరిశుద్ధ గ్రంథంలో చేతిలోకి తీసుకుందాం. ఎందుకంటే ఒక ఆధిక్యతను తండ్రి ఇవ్వబోతున్నాడు. ఇలా మనం చేతిలోకి తీసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడి వాక్యమును మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం ఎంతకు చిన్నమందగా వచ్చి ఉన్నాం. గడిచిన దినములు వారములు కాచి కాపాడి ప్రకటన గ్రంథంలో ధ్యానించడం మన యొక్క అవకాశం మీరు మాకు అనుగ్రహించున్నారు. ఆత్మదేవా మీరు వివరిస్తేనే కానీ మాకు అర్థం కాదు. విశిష్టమైన ప్రశస్తమైనటువంటి ప్రకటన గ్రంథంలో మాకు వివరించండి. పరమ తండ్రి మీ శక్తి చేతులు నింపండి. యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మ తండ్రి మా మనోనేతములు వెలిగించండి. ప్రతి మాటను స్పష్టముగా విత్తిపచ్చేయండి. బలపరచండి ప్రభువా. మరలా బోధించకాల్సిన శక్తిని అనుగ్రహించండి. ఆశపడే ప్రాణములను తృప్తిపరిచే గొప్ప తండ్రి, ఈ ప్రకటన గ్రంథం మీరే మాకు వివరించమని
మీ పాదముల కింద మేమందరం ప్రభు మీ పాదములను ముట్టిడి ప్రశస్తమైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రకటన గ్రంథము అనగా మొట్టమొదటిగా గమనించవలసింది ఉపమాన పరిభాషల గ్రంథము. ఇది నోట్ చేయండి. ప్రకటన గ్రంథము ఉపమాన పరిభాషల గ్రంథము అనగా ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువగా ఉపమానములతో వివరిస్తూ ఉన్నాడు. మనం అందుకే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కొంత అర్థమవడం కష్టమని వదిలేసిన వాళ్ళు లేకపోలేదు. ప్రకటన గ్రంథము అనేది మనకు అర్థం కాదని నిరాశతో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉపమానములతో కూడినటువంటి ఆ సంఘటనలను మనము చదువుతున్నప్పుడు ఒకంత కష్టంగా ఉంటుంది, కానీ దానిని ఆత్మచేత సంధించినప్పుడు అర్థమవుతుంది. అందుకే ఈ ఉపమాన పరిభాషల గ్రంథము అని ఎందుకు చెప్పబడింది అనగా, యేసుక్రీస్తు ప్రభు వారిని గొర్రెపిల్లగా వివరించడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాల్లో యేసయ్యను 6వ వచనంలో గొర్రెపిల్ల అని ఉంటుంది. మనము గొర్రెపిల్ల అనేసరికి మన సెన్స్ మొదటి నుంచి చదువుతున్నాము కనుక యేసయ్యను గొర్రెపిల్ల అనుకున్నాం, బాగానే ఉంది. అదే 5వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన కొదమ సింహము అని ఉంటుంది. ఒక యేసుక్రీస్తు ప్రభు వారిని కొదమ సింహము అని, అదే కింద వచనంలోనికి వచ్చేసరికి గొర్రెపిల్ల అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. ఈ 2 ఉపమానములను కూడా ప్రభువుకే వర్తింపచేయటం మనం గమనించినప్పుడు ఒకంత ఆశ్చర్యపోతూ ఉంటాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను కూడా అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు. కొదమ సింహము అనగా గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ తండ్రి, ఆ దేవ ప్రతిరూపమే కొదమ సింహంగా కూడా కనపడతాడు అని చెప్పడానికే మనకి కొదమ సింహం కూడా మెన్షన్ చేశాడు. అందుకే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో యూదా గోత్రపు కొదమ సింహము అన్నాడు. ఆదికాండములోనే కొదమ సింహము, ప్రకటన గ్రంథంలో ఆ కొదమ సింహం ఎవరో కాదు, యేసయ్య అని. ఈ విధంగా ఉపమానముల పరిభాషలో మాట్లాడినటువంటి గ్రంథమును మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే తేడతెల్లంగా అర్థమవుతుంది. అదే 13వ అధ్యాయంలోనికి ప్రకటన గ్రంథం వచ్చేసరికి అక్కడ అంతటా క్రూర మృగము అని ఉంటుంది. క్రూర మృగము అనగా నిజానికి ఏదో క్రూర మృగము, ఆ గెటప్ను మనం చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే యాంటీ క్రైస్ట్. క్రూర మృగము అనగా యాంటీ క్రైస్ట్. గొర్రెపిల్ల అనగా రక్షణనిచ్చినటువంటి తండ్రి యేసయ్య. కొదమ సింహం అనగా కొదమ సింహంగా రాబోతున్నాడు 2వ రాకడలో అని ఈ విధంగా మనకి లిఖింపచేశాడు. ప్రకటన గ్రంథము అనగా చాలా నిగూఢముగా మర్మముగా ఉన్నటువంటి లేఖనములను వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేయుటయే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. చూడండి, బైబిల్ గ్రంథం 66 పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకము ఆదికాండము, చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ సంఘటనలను యుగాంతమందు జరగబోచున్నవి అని లిఖింపజేశాడు. అనగా బిగినింగ్ ఎండింగ్ను కూడా తెలియజేస్తున్నటువంటి ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకిచ్చినటువంటి ఒక అతి శ్రేష్టమైన పుస్తకమే ప్రకటన గ్రంథం.
ఆది కాండములో ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వను పోగొట్టుకున్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి జీవితమును తిరిగి పొందుట కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చదివి ధ్యానించి పరలోకములోనికి వెళ్ళుట కొరకు మార్గాన్ని చూపినదే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథము గూఢముగా ఉంటుంది అని యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. అవి గూఢముగానే ఉంటాయి. గూఢమైన అంశములను మనము ధ్యానించబోతున్నాం. ఈ విషయములను మనకెవరు చెప్తారంటే పరిశుద్ధాత్మ తండ్రే చెప్తాడు. ఎందుకనగా ఆయనే లిఖింప చేశాడు కనుక ఆయనే మనకి తెలియచేస్తాడు. ఈ లేఖములన్నిటినీ కూడా మనతో మాట్లాడి మనకి వినిపింపచేసేది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టముగా ఆ ఆత్మ మనకు అన్ని విషయములను తెలియచేయును. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనగా యుగాంతమందు జరగబో సంఘటనలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎప్పుడు జరగబోయేటండి? యుగాంతమందు. మనం ఏదో కాకతాళీగా చదువుతున్నాం, కానీ నిజంగా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమో చూడండి. యుగాంతమందు, యుగాంతమందు జరగబో సంఘటనలను ముందుగా తెలుసుకోవడము ఆశ్చర్యం కదా. యాకోబు ఎప్పటివాడండి? అనాది కాలంలో ఉన్నటువంటి యాకోబు తన పిల్లలను అందరినీ పిలిచి 49వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, యుగాంతమందు జరగబో సంగతులను నేను మీకు వివరించేదను లేక తెలియజేసేదను అంటున్నాడు. చూడండి, క్రీస్తు పూర్వము 1711 సంవత్సరాలప్పుడు, అతని వయసు 147 ఏళ్ళప్పుడు, వృద్ధుడైపోయినప్పుడు ఎప్పుడు సంగతులు చెప్తాడట? యుగాంతమందు. ఎలా చెప్పగలడు? అనగా తండ్రి తన ఆత్మ ద్వారా అతనికి తెలియచేస్తున్నాడు. ఇంకా లోతులు చెప్తాను. ఇప్పుడు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నా సంగతులు నాకు, నన్ను చూసిన వారికి తెలుసు. కానీ తండ్రికి చివరికి నేను చనిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తండ్రికి తెలుసు. ఎందులో ఉన్నటువంటి ఈయనే నేను అనుకోండి. నేను ఇక్కడ పుట్టినది మొదలుకొని నన్ను చూస్తున్నాడు తండ్రి. ఎప్పటి వరకు చూశాడు? చివరి వరకు తండ్రికి తెలుసు. తండ్రి చూస్తూనే ఉన్నాడు చివరి వరకు. అనగా నేను చనిపోయిన నాడు నా పరిస్థితి ఎలా ఉంటుంది, నన్ను ఏ విధంగా కఫిన్లో పెడతారు, ఏ విధంగా పెద్దలంతా వస్తారు, ఏ విధంగా విలపిస్తారు, ఏ విధంగా బంధువులు వస్తారు, ఏ విధంగా దైవజనులు వస్తారు, ఏ విధంగా ప్రార్థన చేస్తారు, ఏ విధంగా సమాధి చేస్తారు, ఏ విధంగా ప్రార్థన చేస్తారు, అన్నీ కూడా తండ్రి ముందే ఎరిగాడు. భవిష్యత్తుని ఎరిగినటువంటి తండ్రి వర్తమానంలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వర్తమానంలో మాట్లాడుతున్నాడు. యుగాంతము జరగబో సంగతులు తండ్రికి తెలుసు కనుక వర్తమానంలో 1711లోనే 147 ఏళ్ళప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎవరంటే యుగాంతంలో ఏమి జరగబోతున్నది అర్థమైంది. ఎందుకనగా తన కార్యములన్నీ కూడా ముందే చూశాడు. యుగాంతంలో తండ్రి ఏ విధంగా రాబోతున్నాడు, ఏ విధంగా పరలోకంలోనికి భక్తుల్ని తీసుకుని వెళతాడు, చూపిస్తాడు, ఏ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత అదే విధంగా లిఖింప చేసిన తర్వాత అదే విధంగా నేను వస్తాను అని పొల్లు పోకుండా చూపించి లిఖింప చేసి అదే విధంగా వచ్చుటకు సిద్ధంగా ఏర్పరిచినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. మనకు ఆశ్చర్యంగా ఉన్నది, కానీ వీటిని క్రీస్తు శకము 96లో పద్మాసు లంకలో ఉండి రికార్డ్ చేస్తున్నాడు.
ఎవరండి? అపోస్తలుడైనటువంటి యోహాను. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినది అపోస్తలుడైనటువంటి యోహాను. అతని వయసు ఇంచుమించు 96 ఏళ్ళు. 96 ఏళ్ల వయసులో డొమేషన్ అనే చక్రవర్తి నూనెలో వేయించి చనిపోయాడు అనుకొని ఖైదీలతో పాటుగా పద్మాసు లంకలో వేసినప్పుడు అక్కడ కూర్చొని ప్రభు యొక్క ప్రసన్నతలో ఆత్మవశుడే రాస్తున్నటువంటి పుస్తకం ఈ పద్మాసు లంక. నోట్ చేసేవాడు చేయండి. ఏజియన్ అనే సముద్రంలో ఉన్నది. ఏజియన్. పద్మాసు లంక ఏజియన్ సముద్రంలో ఉన్నది. దానికి మరొక పేరు కూడా ఉన్నది, ఉక్రెయిన్. ఉక్రెయిన్ అనే సముద్రము పద్మాసు లంక ఆ సముద్రంలో ఉన్నది. అక్కడ నుండి రాస్తున్నాడు అపోస్తలుడైనటువంటి యోహాను. ఆ తర్వాత క్రీస్తు శకము 98లో నెర్వా అనే చక్రవర్తి, రోమన్ ఎంపరర్, అతన్ని వదిలివేస్తాడు. ఖైదీగా ఉండకుండా రిలీజ్ చేస్తాడు. అప్పుడు ఆయన 98లో ఎఫెస్కు వచ్చి, పద్మాసు నుంచి ఎఫెస్కి 97 కిలోమీటర్లు, నోట్ చేసుకోండి. పద్మాసు నుంచి ఎఫెస్కు వచ్చి ఎఫెస్లో ఉండి ఆయన 4 పుస్తకాలు రాస్తాడు. అందులో మొట్టమొదటిది యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక. ఇవన్నీ కూడా 98లో ఎఫెస్లో నుండే రాశాడు. కనుక ఈ గొప్ప దైవజనుడు పద్మాసు లంకలో ఉన్నప్పుడు అతని వయసు ఇంచుమించు 96 ఏళ్ళు, రిలీజ్ అయినప్పుడు 98 ఏళ్ళు. ఆ తర్వాత 2 సంవత్సరాల కనగా అతనికి 100 సంవత్సరాలప్పుడు సుమారుగా ట్రాజన్ అనే ఎంపరర్ కాలంలో చనిపోతాడు. ట్రాజన్ అనే ఎంపరర్ కాలంలో చనిపోతాడు. ఆ దైవజనుడు చేసినటువంటి గొప్ప ప్రార్థనా ఫలితమే ఈనాడు మనకు అనుగ్రహించబడిన ప్రకటన గ్రంథం. ఈ యోహాను యొక్క తల్లిదండ్రులు మీకు బాగా తెలుసు. జబది, సలోమి యొక్క సంతానం. జబది యొక్క కుమారుడు, అతని భార్య అయినటువంటి సలోమికి పుట్టినటువంటి కుమారులలో ఈ యోహాను, యాకోబులు అనే 2 బ్రదర్స్ కూడా జబది, సలోమిల యొక్క సంతానం. మీకు రెఫరెన్స్లు కావాలంటే నోట్ చేసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనము. ఆ సంతానమైనటువంటి ఈ గొప్ప దైవజనుడుగా ఎదిగి యేసయ్య ఎదురు రొమ్మున ఆనుకున్నటువంటి ఒక శిష్యుడిగా ఆ రోజులలో తండ్రిని అనుసరించినటువంటి 3 అపోస్తలులలో పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 కూడా యేసయ్యకు అతి సమీపముగా జీవించినటువంటి గొప్ప శిష్య బృందం అని చెప్పవచ్చు. అందుకే ఏ ప్రశ్న వచ్చినా వెంటనే పేతురు యోహాను వైపు చూస్తూ ఉంటాడు. మీకు బాగా తెలుసు. యోహాను సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఏ సంఘటన అయినా సరే పేతురు ఎవరి వైపు చూస్తాడండి? యోహాను వైపు. అంత సాంగత్యము కలిగినటువంటి ఈ యోహానుకి ఇచ్చినటువంటి ఆధిక్యతే ఈ ప్రకటన గ్రంథం. దీనికి ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ఏమిటనగా మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదవండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని. ఈ ప్రవచనాన్ని
కొందరు అపార్థం కూడా చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చక్కటి ప్రాఫెసీ ఇస్తున్నారు. అదేమిటనగా, దేవుని రాజ్యము బలముగా వచ్చు వరకు మీలో కొందరు చూస్తారు, మరణమును రుచి చూడకుండా చూస్తారు అని చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని కొందరు విశ్లేషకులు ఒకంత తొందరపడి ఆ తర్వాత మనకి 3, 4, 5, 6 వచనాల్లో 6 దినములైన తర్వాత ఆయన రూపాంతర కొండ యొద్దకు వెళ్ళి రూపాంతరం చెందినటువంటి ఆ సంఘటనే ఇది అయి ఉంటుంది అనుకున్నారు. కానీ అది కాదు, అది తప్పు. అది దేవుడు ఏ విధంగా ఉంటాడు పరలోకంలో అనే దాన్ని మానవ శరీరిగా ఉన్నటువంటి యేసయ్య ముగ్గురికి రూపాంతరం చెంది కనపరిచినటువంటి విధమే తప్ప అక్కడ ప్రభురాజ్యము బలముగా వచ్చుట వారు చూడలేదు. ఆ ముగ్గురు కూడా. ఇది ఎవరు చూశారు అనగా, అపోస్తుడైనటువంటి యోహాను పద్మాసు లంకలో ఉండి మొదటి నుండి చివరకు నూతన యెరూషలేము పట్టణములోనికి వెళ్ళే స్థితిగతులను కూడా వివరించి మనకు చెప్పినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దివ్య దర్శనాన్ని పొందుకున్నటువంటి ఆ అపోస్తలుల వలె మనము కూడా ఈనాడు అదేవిధంగా ప్రభు మనకు కనపరచాలని, అదేవిధంగా మనము కూడా తెలుసుకోవాలని, అదేవిధంగా మనము కూడా చాలించాలని ఆత్మపూర్ణులమై మన హృదయాన్ని తెరిచి ఈ మాటలను మనము వింటూ ముందుకు సాగాలని నేను ప్రభు పేరట వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నను. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గుర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చియు తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. గమనించండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథము మనకు అర్థం కావాలి అంటే దేవుడికి ఎవరికి అనుగ్రహించాడండి? తన దాసులకు. ఎవరైతే ఆయన దాసులుగా ఉన్నారో వారికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత. దాసులు అనగా వెలపెట్టి కొనబడిన వారు దాసులు. ఆ రోజులలో దాసులు కనపడేవారు, వారిని రూకలతో కొనుక్కునేవారు, డబ్బులతో కొనుక్కునేవారు. అటువంటి వారు దాసులుగా ఉండేవారు. ఆ విధంగా కొనబడిన వారు దాసులు అని పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా వివరించబడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులకు అంటున్నాడు, అనగా తాను కొనుక్కున్నటువంటి దాసులకు. మనము ఆయన దాసులము ఎప్పుడవుతాము అనగా ఆయన వెలపెట్టి మనలను తన రక్తములో కొన్నప్పుడు, అప్పుడు ఆయన దాసులం అవుతాము. వారిని దాసులు అంటున్నాడు, వారికి నేను వివరిస్తాను అంటున్నాడు. వారు తెలుసుకుంటారు, ఎందుకనగా వారు నా దాసులు, నేను వారిని నా రక్తముతో కొనుక్కున్నాను అని అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా వెలగల రక్తము చేత కొనుక్కున్నటువంటి దాసులము. అందుకే తన దాసులకు తన పరచుటకు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత అంటుంది దేవోక్తి. దేవుని యొక్క వాక్కు దేవోక్తి, దేవుని యొక్క దర్శనం ద్వారా అనుగ్రహించబడినది దేవోక్తిగా పిలువబడుతూ ఉన్నది. ఇప్పుడు మనము ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటున్నారు కొందరు మనలో. ఒకటి సాతానికి, రెండవది యేసయ్యకు. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నట్లయితే ఏ యజమాని మాట వింటారు? కనుక ఒకే యజమాని ఒకే దాసులుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో
దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. అదేవిధంగా మనము కూడా ఒకే వ్యక్తిగా ఉండి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నట్లయితే ఎవరి యొక్క పనులను మనం చేయగలుగుతాము? మనం మనల్ని నిలబెట్టి రక్తంతో కొన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దాసులుగా ఉన్నట్లయితే ఆ దాసులకు నేను వివరిస్తాను అంటున్నాడు తండ్రి. ఆ దాసులకు ప్రకటన గ్రంథాన్ని నేను చెప్తానంటున్నాడు. ఆ దాసులకు చెప్పుట కొరకే దేవుడు ఆయన కొరగా అపోస్తుడైనటువంటి యోహానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. ఆ ధన్యతను ఈ దినాన ఆ మాటలను మనము వినువారు ధన్యులు అని, వాటిని విని గ్రహించువారు ధన్యులని లేఖనము 3వ వచనంలో స్పష్టంగా మనం చదివినటువంటి మాటలను బట్టి ఈ దినాన మనము కూడా ధన్యులము. ఎందుకనగా ఆయన వెలగల రక్తము చేత, యేసయ్య రక్తముతో మనలను కొనుక్కున్నాడు. ఆయన దాసులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యుగాంతమందు మనతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలనే ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుడి రాజ్యము బలముగా వచ్చిన చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. ఇప్పుడు నేను మరణము రుచి చూడకుండా పరలోక రాజ్యము చూడగలుగుతా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆధిక్యత. హల్లెలూయా! అది తల్లి అక్కడ ఇచ్చినటువంటి ప్రాఫెసీ. ఆ ఆధిక్యతను పొందుకున్నవాడు అపోస్తుడైనటువంటి యోహాను. అందుకే ఆయన ఏమంటున్నాడనగా చూడండి 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము పుట్టుకొందు. అవును, ఆమేన్. ఎంత స్పష్టముగా జీసస్ విల్ కమ్, యేసయ్య మరలా వస్తాడు. యేసయ్య మరలా వచ్చినప్పుడు మీరు రొమ్ము కొట్టుకుంటారు. మీరే కాదు, ఆయనను పొడిచిన వారు సైతము కూడా చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎంత గొప్ప మర్మాన్ని చెప్తున్నాడు చూడండి. మనకి తెలిసి చనిపోయిన వారందరూ కూడా ఏమిటో అనుకుంటున్నటువంటి రోజులు. మన పితరులైతే ఊహలకు కూడా ఊహించినటువంటి స్థితిలో ఉన్నారు. రైట్ ఫ్రమ్ యాడమ్ నుంచి నేటి వరకు కూడా మరణించిన వారందరూ కూడా సజీవులని, తనను పొడిచిన వారు రోమన్ ఎంపరర్స్, ఆ రోజులలో శాస్త్రులు పరిసయ్యులు అపహసించి సిలువ వేసిన వారందరూ కూడా చూస్తారట. ఎంత గొప్ప మర్మం చూడండి. చూస్తారు అంటే ఇంకొక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. మనం అనుకుంటున్నాము చనిపోయిన వారందరూ ఏదో దీపాల్లో ఉంటారని, చనిపోయిన వారికి ఏ రూపము ఉండదని చెప్పుకునే వాళ్ళు బయలుదేరారు. చనిపోయే వారందరూ కూడా ఒక తాట ఎక్కడనో ఒక ప్రదేశంలో ఏమి లేకుండా ఉంటారని చెప్పుకుంటున్నారు. కానీ వారికి నేత్రములు ఉన్నవి. వారు చూడాలంటే వాళ్ళకి ఏముండాలి? నేత్రములు ఉండాలి. వారు మాట్లాడాలంటే వారికి ఏముండాలి? నోరు ఉండాలి. వారు ఆలోచించాలంటే ఏముండాలి? మేధస్సు ఉండాలి. వారు చెప్పిన మాటలు వినాలంటే వారికి చెవులు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే వారు ఒక్క నిమిషంలో సెన్స్లోనికి వచ్చేస్తారు. అప్పుడు జరిగిన కార్యములన్నీ వారు గుర్తు చేసుకొని రొమ్ము కొట్టుకుంటారట. అది చెప్తున్నాడు ఇక్కడ. తప్పకుండా 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు కనుక ఆయన పొడిచిన వారు, అప్పుడు ఉన్నవారు, సమాధులలో ఉన్నవారు అందరూ చూస్తారు. ఇది జరగబోతున్నది అని తండ్రి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవరికి? యోహానికి. ఈ దినములలో మనము చనిపోయిన వారి గురించి నిమిత్తంగా కొద్దిగా తెలుసుకున్నాము. ప్రభు 2వ రాకడలో రాబోతున్నాడు కనుక, ఆయన వస్తాడు కనుక, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని వెనక మనము చిన్న చిన్న క్యాప్షన్స్ తగిలించుకుంటున్నామా కానీ సీరియస్గా ఆలోచించడం లేదు కనుక ఆలోచించమని తండ్రి చెప్తున్నాడు. ఈ దినమున తండ్రి వస్తాడు కనుక సిద్ధపడి మనము కూడా సిద్ధపాటుతో అనేకులను సిద్ధపరిచినట్లయితే ధన్యులు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. మనము మారాలి, మనము అనేకులను మార్చాలి,
అనేకులను సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి, ప్రభు అక్కడ బహు సమీపంగా ఉన్నది అని తెలియ చెప్పడానికే తండ్రి ఏర్పాటు చేసినటువంటి పుస్తకము ప్రకటన గ్రంథం. 363 క్రీస్తు శకములో నోట్ చేయండి. 363 క్రీస్తు శకములో ప్రకటన గ్రంథం లేకుండా 65 పుస్తకాలతోటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏర్పరచుకున్నారు. ఓన్లీ 65 బుక్స్ బైబిల్ ఉండేది వితౌట్ రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం లేకుండా 65 పుస్తకాలే బైబిల్ అనుకున్నారు. ఎందుకనగా ఆ ప్రకటన గ్రంథం అంతా ఏదో రకంగా ఉందని తీశారు. కానీ 393లో హిప్పో అనే ఒక కమిటీని ఏర్పరచుకొని హిప్పో కమిటీ ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని మరలా పొందుపరిచారు. ఇప్పుడు 393 క్రీస్తు శకము నుండి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ దాన్ని మనకు అనుగ్రహించారు. అంతకుముందు దీన్ని తీసేసుకున్నారు. ఇప్పటికీ మనలో కూడా అర్థం కాని వాళ్ళందరూ దాన్ని చదవడం మానేశారు. ఎందుకంటే మనకు అర్థం కాదు, మనం చదివిన సమయం వృధా అవుతుంది అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఆ విధంగా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని మనకు అపోస్తుడైనటువంటి యోహాను ద్వారా అనుగ్రహించాడు. 8వ వచనాన్ని చూచినప్పుడు అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. చాలండి. నేను ఈ వచనాన్ని ఎందుకు చదివించాననగా, అల్ఫాయు ఒమేగాయు నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ మధ్యలో ఇంకొక గుంపు బయలుదేరింది. ఆ గుంపు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని, ఆయన ఒక ఏంజిల్ అని, ఆయన ఒక దూత అని, ఆ దూత పేరు కూడా మిఖాయేల్ అని చెప్పుకుంటూ మీకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. అందుకే వారి కొరకై వారు ఆలోచింప చేయడానికే తండ్రి ఈ లేఖనాన్ని లిఖింపజేశాడు. అల్ఫాయు ఒమేగాను నేనే, ఆదియును అంతమునై నేనే ఉన్నాను, నేనే సర్వాధికారి అయినటువంటి దేవుడినై ఉన్నాను, నేనే ప్రభువును అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నిజానికి ఒక నిమిషం మనం యేసయ్యని కాసేపు మనం కూడా ఒక దూత అనుకుందాం. రూపాంతర కొండ యొద్దకు వెళ్ళి మానవ రూపిగా ఉన్న యేసయ్య మహిమా శరీరంతో ఎలా మార్చుకోగలిగాడు? మహిమా శరీరంతో మార్చుకొని ఆ తర్వాత మరలా మానవ శరీరంలోనికి ఎలా వచ్చాడు? దూత చేయగలడా? అనేక మార్లు ఈ మిఖాయిలు కనబడతాడు, అనేక మార్లు కనబడతాడు. ఎక్కడా కూడా రూపాంతరాలు చెందినట్టుగా లేదు. ఈజ్ ఆర్డినరీ ఏంజల్. ఆయన కూడా యేసయ్య యొక్క సృష్టి. ఈ మాత్రం అర్థం చేసుకోలేదే. ఒకవేళ మిఖాయేలే నిజంగా యేసయ్య అయితే తండ్రి కుడిపార్శ్వమున కూర్చోగలడా? దేవునికి సమానముగా దేవుని పక్కన కూర్చునే అధికారం దేవదూతకుంటుందా? వారి కిరీటములన్నిటినీ దేవుని పాదముల చెంత ఉంచి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో. అటువంటి దూతలు ఏ విధంగా మనము యేసయ్య అనుకుంటున్నారు? ఒక నిమిషం ఆలోచించాలి కదండి. దీనికి పెద్ద ఇంటలెక్చువాలిటీ కూడా అక్కర్లేదే. చిన్ని విషయాలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? చిన్ని విషయాలను ఎందుకు ధ్యానంలోకి తీసుకోలేకపోతున్నారు? ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా దేవదూతలతో నా కుమారుడని చెప్పేనా అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో. ఆది సంభూతుడు మరలా భూమిపైకి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయవలనని లేఖనం ఉన్నది. ఇవన్నీ మర్చిపోతున్నారా? హీ ఈజ్ నన్ అదర్ దాన్ సుప్రీం గాడ్. ప్రకటన గ్రంథం అంటే ఏదో కేవలం ఆ ఒక్క పుస్తకమే అనుకుంటున్నాం, కానీ 65 పుస్తకాలు ఈక్వల్ టు ప్రకటన గ్రంథం.
ఆది కాండంలో యేసయ్య గురించి చెప్పబడింది 49వ అధ్యాయం 11వ వచనంలో. నిర్గమకాండంలో యేసయ్య గురించి చెప్పబడింది నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో. లేవికాండంలో యేసయ్య గురించి చెప్పబడింది లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో. ప్రతి చోట చెప్పబడుతూనే ఉన్నది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పబడింది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. ప్రతి పుస్తకములో తండ్రి లిఖింపచేసి వస్తున్నటువంటి తండ్రిని గురించి వివరిస్తే అర్థం కాక దూత అనుకుంటున్నారు, దూత అని చెప్పుకుంటున్నారు. ఆత్మ లేని వారై ఆత్మను పొందుకొనక మాట్లాడుతున్న మాటలు జాగ్రత్త అని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు 9వ వచనం పోదాం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. గమనించండి, యోహాను స్పష్టంగా చెప్పేస్తున్నాడు, దేవుని వాక్యము నిమిత్తము యేసయ్యను గురించిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. ఇక్కడ పద్మాసులో ఉన్నాడు. ఏ దినమందు ఆయన ఆత్మవశుడయ్యాడండి? ప్రభు దినమందు. ప్రభు దినము అనగా ఆదివారము. ప్రభు పునరుద్ధారుడైన దినము ప్రభు దినము. ఆదివారం నాడే ఆయన ఈ దివ్య దర్శనాన్ని పొందుకున్నాడు. నోట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 11వ వచనంలో ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నేను వింటిని అని చెప్తున్నాడు. ఒక గొప్ప స్వరాన్ని విన్నాడు. ఎవరు? యోహాను. ఇక్కడ కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. పరలోకంలోనికి వెళ్ళినటువంటి ఈ భక్తుడైనటువంటి యోహాను ఒకవైపు తాను చూస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. తాను కన్నులారా చూస్తున్నాడు, కొన్ని వింటున్నాడు. వినుట సింహాసనం నుండి కూడా కొన్ని స్వరాలు వింటున్నాడు. చూడటము తనకు కనపడుతున్నదల్లా చూస్తున్నాడు. అంత మాత్రమే కాక ఒక దూత వచ్చి ఆయనకి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు స్కిట్ లాగా మనం ఒక్క నిమిషము పరకాయ ప్రవేశం చేస్తే ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన చూచినంత మట్టుకు వినినంత మట్టుకు అని స్పష్టంగా లేఖనాలు కనపడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5, 6, 7 వచనాలు కనపడుతుంది. ఆయన ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్తుంది, ఈ మాటలు నమ్మకములను సత్యములను అయ్యున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. ఆయన చెప్పిన మాటలను చూసి ఆ మాటలను వింటున్నాడు. కనుక యోహాను 3 పనులు చేస్తున్నాడు. 1 చూస్తున్నాడు, 2 వింటున్నాడు, 3 దూత చెప్పిన వాటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. 3 ఒకేసారి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే దూత పక్కన ఉండి అది చూడు ఇది చూడు అన్నప్పుడు స్వరము పైనుండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే స్వరం విన్నప్పుడు ఈ దూతే మాట్లాడాలనుకుని ఈ దూతే యేసుప్రభు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దూత యేసుప్రభు కాదు. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, దూతలకు కొన్ని అధికారాలు లేవు. దూతలు ఏది సృజించలేరు. దూతలు ఎవరైనా సాష్టాంగపడి నమస్కారం చేస్తే వద్దు అంటారు తప్ప స్వీకరించరు. దూతలకు మానవులపై ఎటువంటి అధికారము లేదు. మానవుల ప్రాణాన్ని ముట్టుకునే అధికారం దూతలకు సాతానికి లేనే లేదు. చాలామంది అనుకుంటారు సాతానుడు కూడా వచ్చి మన ప్రాణం అడుగుతాడేమో అని అడుగుతాడు. లోకాసు వార్త 12:20 వచనంలో ఉన్నదాన్ని ఒక బ్రదర్ అడిగాడు, ఏమండి మేము అనగా అక్కడ సాతానుడు యేసయ్య అని కాదు. సాతానుడికి యేసయ్యకి పొందనే లేదు.
హీ హ్యాజంట్ కమ్ అండ్ హీ హ్యాజంట్ స్టాండ్ బిఫోర్ లార్డ్ జీసస్. అంత శక్తి ఎక్కడ దానికి? కనుక దూత కేవలము చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక బూర వంటి స్వరము విని ఆయన నోట్ చేస్తున్నాడు. ఏమని? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే 7 సంఘములకు శుభమని వ్రాయమని నేను చెబుతున్నాను అని రాయడం మొదలుపెట్టాడు 4వ వచనంలో. ఆ మాటలనే ఇక్కడ మరలా వింటూ ఉన్నాడు. ఆ సంఘములకు రాసి పంపమని. 7 సంఘములకు లెటర్స్ రాసి పంపమని. 7 సంఘముల పేర్లు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇవి మధ్య ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములను తండ్రి ఆది అపోస్తల కాలంలోనే కట్టబడినటువంటి సంఘములు. మీకు కొత్త బైబిల్స్లో పటాలు 4 ఉంటాయి. అందులో చిట్ట చివరి పటం 4th మ్యాప్ మీరు చూసినట్లయితే అక్కడ 7 సంఘముల పేర్లు ఉంటాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే 7 సంఘాలు ఉంటాయి. వీటికి శుభమని చెప్పి వ్రాయమంటున్నాడు యేసయ్య. రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కన్నులెత్తి చూడగానే ఎదురుగా ఎవరు కనపడుతున్నారండి? యేసయ్య కనపడుతున్నాడు. యేసయ్య గెటప్ ఎలా ఉన్నదనగా ఒక్కసారి మనం 13వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుదాం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని కోరిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని మునిని కోరినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుతున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం చూడండి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను. ఈ మాటల మీద చాలామంది మరి ఆయన దూత అనుకునేవాళ్ళు, ఆయన ఎవరు అనుకునేవాళ్ళు ఆలోచించాలి. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే జీవించేవాడను. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి విషయములను మీకు కొంచెం చెప్పు ముందుకు పెడతాను. నిజానికి ఎప్పుడు ఎదురు రొమ్మును ఆనుకొని ఉంటున్నటువంటి ఆ యోహాను యేసయ్య యొక్క గెటప్ను చూసి పడిపోయాడు. ఆయన మామూలుగా ఉన్నప్పుడు యేసయ్యను చూసిన విధము, పరలోకంలో యేసయ్యను చూసినటువంటి విధము తట్టుకోలేకపోయాడు. ఆయనే పడిపోయాడు. ఆ ప్రసన్నతను చూడలేకపోయాడు. ఆ ప్రసన్నతలో తన్ని కనపడినప్పుడు చూడలేకపోయాడు. ఒక రకంగా రూపాంతర కొండ యొక్క మత్తయి సువార్త 17వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో కనపడినటువంటి యేసయ్యను చూసినటువంటి కన్నులు ఇక్కడ ఎందుకు చూడలేకపోయాయనగా అక్కడికంటే ఇప్పుడు ఇంకా తేజస్సులో ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న మర్మాన్ని చెప్పి ముందుకెళ్తారు. చాలామంది అంటారు యేసయ్యను చూడడం జరగదు, యేసయ్యను ఎవరు చూడలేదు, యేసయ్యను ఎవరు చూడబోరు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఆయనకి ఎవరికి ఏ రీతిగా కనపడాలో ఆ రీతిగా కనపడతాడు. తను తాను తగ్గించుకుంటాడు. ఎవరో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి తండ్రి తను తాను తగ్గించుకొని వాక్యమైన దేవుడిగా వచ్చాడు. వాక్యమైన దేవుడు తను తాను తగ్గించుకొని అబ్రహాము ముందు నిలబడ్డాడు. ఆదికాండం 18వ వచనంలో ఆయన చూశాడు. అప్పుడు తను తాను తగ్గించుకొని మోషే కనపడ్డాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడాడు, చూశాడు. తను తాను తగ్గించుకొని యెషయా కనపడ్డాడు. 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో మాట్లాడాడు. తను తాను తగ్గించుకొని యెహెజ్కేలు కనపడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడాడు. తను తాను తగ్గించుకుంటున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 1-2 వచనాల్లో నువ్వు తిన్నగా నిలబడి నేను నీతో మాట్లాడతాను మాట్లాడాడు. దానియేలుతో మాట్లాడుతున్నాడు.
వచనంలో దానియేలు నీవు నా మాటలు విను అంటున్నాడు. మాట్లాడాడు. ఆయన తగ్గించుకుంటున్నాడు. అది మనకి అర్థం కాక ఆయన ఎవరు చూడలేదు, ఎవరు చూడలేరు అని ఒక లేఖనం పట్టుకొని చూడలేదు అనుకుంటున్నాం మనం. ఇంకొక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారణ అయిపోయిన తర్వాత, మహిమా శరీరం దాల్చిన తర్వాత, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో తలుపులు మూసి ఉండగా లోనికి వచ్చి మీరు దిగులు పడకండి, భయపడకండి, నేనే యేసయ్యను, ఇదిగో నేను సజీవుడిగా ఉన్నాను, పునరుద్ధారుడై ఉన్నాను అన్నప్పుడు వారందరూ చూసి సంతోషిస్తున్నారు. తోమా వేలు పెట్టి చూడండి, వేలు కూడా పెట్టి చూసి అంతగా తగ్గించుకున్నాడు. కనుకనే వేలు పెట్టి చూడగలిగాడు. మహిమా శరీరంతో ఉన్న యేసయ్యను అక్కడ వీళ్ళు ముట్టుకున్నారు. మహిమా శరీరంతో ఉన్నటువంటి యేసయ్యను 40 దినములు మీరు చూశారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనాల వరకు ఆయన 40 దినములు ఆగుపడి అనేకములైనటువంటి విషయములను తెలియజేశారు, చూశారు, సంతోషించారు. పేతురైతే నేనే నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు దగ్గరికి పోయి ఏడ్చాడు. అటువంటి యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? అసలు చూడటానికే భయం వేసి పడిపోయాడు. ఫుల్ గెటప్లో ఉన్నాడు, ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ప్రశస్తమైనటువంటి స్థితిలో యేసయ్య కనపడేసరికి పడిపోయాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు రాత్రి నీవు ప్రార్థన చేస్తుంటే నీ ఎదురుగా వచ్చి తండ్రిని నిలబడతాడు అనేది సత్యము, యథార్థము. హల్లెలూయా. ఆయన తగ్గించుకుని వచ్చి కనపడే తండ్రి. అంతేగాని కనపడిన తండ్రి అది లేదనే బైబుల్, ఇది లేదనే బైబుల్, ఆ విశ్వాసం లేదనే బైబుల్, అది పుట్టిదనే బైబుల్, ఇది పుట్టిదనే బైబుల్ మనకెందుకు? ఏది లేదన్నప్పుడు మనకేముంటుంది ఫైత్? ఏది లేదు బ్రదర్, కానీ బైబుల్ ఉన్నది. సత్యము, హిస్ రియల్ గాడ్. ఆదాము అవ్వలతో ఆయన ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదామా అని పిలిచాడు. దగ్గరగా ఉంది, మాట్లాడతాడు. అప్పుడు యేసయ్య యోహాను భయపడకు లేని లేపినప్పుడు చూసి ఆయన సంతోషం. ఇప్పుడు 7 సంఘములలో మనము ఏ సంఘానికి వర్తించిన వారము అనే డౌట్ కూడా మనకి ఉంటుంది. ఏ సంఘములో మనము మన యొక్క స్థితిగతులు ఇమిడి ఉన్నాయో ఆ సంఘమే మనము ఉన్న సంఘము. గమనించాలి, మన స్థితి ఎక్కడ ఉన్నది, మన పరిస్థితులు ఎలా ఉన్నది. ఆ సంఘము వలె ఉన్నట్లయితే మనము ఆ సంఘమునకు సంబంధించినటువంటి వ్యక్తులమై ఉన్నాం. కనుక ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడతారో ఆ కడగబడిన వారు సార్వత్రిక సంఘ సభ్యులే. చాలామంది మా సంఘమే పెడుతుంది, ఇంకే సంఘము పోదు. ఇట్స్ టోటల్లీ రాంగ్. ఏ సంఘము లేదు, ఒకే ఒక్క సంఘము, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన సంఘం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన సంఘమే సార్వత్రిక సంఘము. కనుక ఆ సంఘమునకు లెటర్స్ రాయిస్తున్నాడు. ఎవరు? యేసయ్య. మీరు ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు ఆరంభించడము ఏమని ఆరంభిస్తాడనగా, యేసయ్య నేనే చెప్పుతున్నాను అని ఆరంభిస్తాడు. ముగింపులో ఆత్మ తెలియచేస్తున్నాడు అంటాడు. చూడండి, ఇది మనము గమనించాలి. మొదలు పెట్టడం ఏమని చెప్తాడు? యేసయ్య అని చెప్తాడు. ముగింపులో ఆత్మ అని చెప్తాడు. ఒకసారి ముగింపుని చదవండి, మీకు అర్థం. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పు సంగతులు వినును కాక. చాలా మందికి యేసయ్య వేరు, ఆత్మ వేరు అనుకునే వారికి ఈ లేఖనాన్ని చూపించండి. హీస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయనే పరిశుద్ధాత్మ కూడా. చాలామంది యేసయ్య వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకుంటున్నారు. వారిద్దరూ ఒక్కటే. అందుకే నేను వెళితే కానీ ఆయన రాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, యేసయ్య యొక్క ఆత్మ. ఇది తెలియక మనము కన్ఫ్యూజ్ అవుతున్నాం.
ఇప్పుడు మొట్టమొదటగా ఉన్నటువంటి ఎఫెస్తో ఏమని చెప్తున్నాడో చూడండి, ఒకసారి చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము: 7 నక్షత్రములు చేతపట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులుగా నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియూ నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చూడండి, అలా చేయకపోతే నీ ఎదుట ఉన్న దీపస్తంభమును తీసివేస్తాను అన్నాడు. అనగా సూటిగా తండ్రి మనతోనే మాట్లాడుతున్నాడు. నీవు మారిన స్థితిలో ఎలా ఉన్నావు? చూడండి, కొందరు మారు మనసు పొందిన కొత్తలు చాలా స్పీడ్గా ఉంటారు, చాలా చదువుతూ ఉంటారు, చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరు కనపడితే వారితో బ్రదర్ సిస్టర్ మనం ప్రార్థన చేద్దామా అంటారు. అలా కొంతకాలం అయిన తర్వాత చల్లబడిపోయి చివరికి ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటారు. పోయిన వారు మన సబ్జెక్ట్ ప్రకారంగా వారు ప్రభువుకి దూరం అయిపోతూ ఉంటారు. దూరం అయిపోయి బలహీనపడిపోతూ ఉంటారు, ఎండిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని ఎత్తుకుంటున్నాడు. నీవు మొట్టమొదటిగా బలంగా ఉన్నావు. ఎంత బలంగా ఉన్నావు అనగా అంత బలంగా ఉన్నావు. కానీ మనం ఏమైపోయాం తర్వాత బలహీనమైపోయాం. మనం ఎన్నోసార్లు సంసోను చరిత్ర చదువుతాం కదండి. మీకు ఒకసారి అందులో నుంచి ఒక విషయాన్ని చూడండి. సంసోను పుట్టినప్పుడు ఎంత బలవంతుడు, ప్రభు ఆత్మతో ఎన్ని కార్యాలు చేశాడు. అంతటి బలవంతుడు, అంతటి సుందరాంగుడు, అంతటి శక్తిమంతుడు, ఫిలిస్తీయులను గడగడలాడించిన వాడు తర్వాత కాలంలో ఏమయ్యాడు? తన తలనే ఐహిక విచారాలకు అప్పచెప్పాడు. గుండు చేసేశాడు. ఏం చేశారంటే గుండు చేసేశాడు. ఎందుకని? తనను తాను సాతానికి అప్పగించేశాడు. మన పరిస్థితి అదే. మనము కూడా బలహీన పడిపోయి డోర్స్ ఓపెన్ చేసి మనం ప్రార్థన చేయకుండా ఉండేసరికి సాతానుడు దూరి మనల్ని ఏం చేస్తున్నాడు? గుండు చేసేస్తున్నాడు. బలహీనమైపోతున్నాం. ఒకప్పుడున్న బలం లేదు, ఒకప్పుడున్న శక్తి లేదు, ఒకప్పుడున్నటువంటి బలమైనటువంటి కార్యములు చేయలేకపోతున్నాము. ఎందుకనగా గుండె అయిపోయింది. 5 minutes ప్రేయర్, అది కూడా చేయలేని స్థితి. ఈనాడు మనలో కూడా చాలా మంది ప్రార్థన ఎప్పుడైతే మానేశారో వారు అనేకమైనటువంటి ఇబ్బందుల్లోనికి వస్తున్నారు. ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, బిజినెస్లో లాసెస్, పిల్లల యొక్క ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులే. ఎందుకనగా మన పరిస్థితి ఏమైపోయిందండి? బలహీనమైపోయింది. అయితే అందుకే అంటున్నాడు, నీవు మరలా లే. యు ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. నీవు లేచినట్లయితే నీవు మరలా నీ స్థానం నీకు ఇస్తాను. ఫిలిస్తీయులు అనుకున్నారు అయిపోయింది సంసోను పని, గుండు చేసి పారేశాము, దాగోని గుడిలో మనం బంధించేశాము, సంఖ్యలతో మనం చుట్టేశాము, ఇక మనము ఆ దేవతకి, దాగోని దేవతకి బలి అర్పించేద్దాం అనుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు. కానీ వారికి ఒకటి తెలియదు, సంసోనికి వెంట్రుకలు పెరుగుతున్నాయి. హల్లెలూయా! సంసోనికి వెంట్రుకలు పెరుగుతున్నాయి. సంసోనికి వెంట్రుకలు పెరుగుతున్నాయి. సాతానుడు గమనించలేకపోయాడు. మన ప్రార్థన జీవితం బలపడుతున్న సంగతి సాతానుడికి తెలియదు, పడగొట్టాలనుకుంటున్నాడు. లేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, నీవు మళ్ళీ రా, నేను మునుపరిస్థితిలో నిలబెడతాను. సంసోను వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. అది గమనించక వీళ్ళు ఆటో
వచ్చినప్పుడు ఒకే ఒక ప్రార్థనతో సంసోను ఏం చేశాడు? అదే బలాన్ని పుంజుకున్నాడు. అదే బలం చేత వాళ్ళని తుత్తులీలుగా పడగొట్టాడు. నీవు కూడా అంతే. నీవు కూడా లేచినట్టయితే యూ విల్ బికమ్ మాస్టర్ ఆఫ్ ది సిచ్యువేషన్. నీవు ఎందుకు బలహీనంగా ఉంటావు? ఒకప్పుడు బలంగా ఉన్నావు, ఇప్పుడు బలహీనమయ్యావు. లే, గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. నో ప్రొక్లైమ్ విల్ కమ్ టు యూ. నీవే లే, చాలు, నేను వాడుకుంటాను. నీకు నేను జీవవృక్ష ఫలం ఇస్తాను. ఐ నో యూ అంటాడు 2వ అధ్యాయం 9వ వచనంలో. ఐ నో యూ అంటాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. నేను నిన్ను ఎరుగుదును అంటాడు 2వ అధ్యాయం 19వ వచనంలో. నేను నిన్ను ఎరుగుదును, ఈ స్థితి నాకు తెలుసు. నీవు బలహీనమయ్యావు, కానీ నీ ప్రార్థన శక్తి పెరుగుతున్నది. సాతానుడు గమనించలేకపోతున్నాడు, కానీ నీవు బలవంతుడవు. అందుకే ఓ ఎఫెస్ సంఘమా, లే. ఈనాడు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు లే. ఒకప్పుడు విశ్వాసాన్ని మళ్ళా బదిలపరచుకో. ఒకప్పుడు నువ్వు సమర్పణ జీవితం ఏ విధంగా కలిగి ఉన్నావో లే. పాతాళం షేక్ అవుతుంది. సాతాను దూతలు భయపడతారు. నీవు సింహంలో మారిపోతావు. ఇక స్మరణ సంగమునకు వచ్చేసరికి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీవు ధనవంతుడివే అయినను యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలను గూర్చి నీవు భయపడకు. ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన మనకి చిన్న చిన్న శ్రమలు వస్తే ఎంత భయపడతామండి, ఎంత భయపడుతూ ఉంటాం. డోంట్ వరీ, డోంట్ ఫియర్. నేను నీ సంగతులను ఎరుగుతున్నాను. మనం అనుకుంటూ ఉంటాం, మనకు ఎమ్మెల్యే తెలిసి ఉండొచ్చు, లేదా ఒక మినిస్టర్ తెలిసి ఉండొచ్చు, లేక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలిసి ఉండొచ్చు. నీకు వారు తెలుసు, కానీ వారికి నీవు తెలియదు. వారి దగ్గర పోయి నేను మీకు బాగా తెలిసిన వాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూసి నవ్వుతారు, నేను చూడలేదు బ్రదర్ అంటారు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. నేనే నిన్ను ఎరుగుదును. నీవు నన్ను ఎరిగినా ఎరగకపోయినా నేను మాత్రం నిన్ను చూస్తున్నాను. అందుకే 139వ కీర్తన 7వ వచనంలో ఏమంటాడు? నీవు పాతాళంలో ఉన్నా నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు పరలోకములో ఉన్నా నేను చూస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నా నేను చూస్తున్నాను. అది నా ప్రేమ అంటున్నాడు. అది నా ప్రేమ. ఐ నో యూ. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. సచ్ వండర్ఫుల్ గాడ్. ఆయన ప్రేమ మనపై ఉన్నది. ఎందుకనగా నీవు ఆయనకి తెలుసు. మనల్ని ఎరిగిన తండ్రి. అందుకే స్మరణతో అంటున్నాడు, నీ చరిత్రత నాకు తెలుసు, నీ విషయములన్నీ నాకు తెలుసు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఇదే విధంగా మనము చదువుతూ పోయినట్లయితే పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘములను స్పష్టంగా మనం చూసినట్లయితే ఇక్కడ అనేక విషయాలను తండ్రి మనకు తెలియజేస్తున్నాడు.
ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి, మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ముందుకు వెళ్తాను. ఎఫెసు సంఘం గురించి నోట్ చేయండి. ఈ ఎఫెస్ సంఘము అకుల ప్రిస్కిల్లాల ద్వారా పౌలు గారు కట్టినటువంటి సంఘం. అకుల ప్రిస్కిల్లాల ద్వారా కట్టబడినటువంటి సంఘం. స్ముర్నా సంఘము దానికి మరొక పేరు ఉన్నది, దాని పేరు లోనియా. స్ముర్నాకి వేరొక పేరు ఉంది, దాని పేరు లోనియా. దీనిలో ఇప్పుడు 2 lakhs పాపులేషన్ ఉంది, 2 లక్షల పాపులేషన్ ఉంది. ఇంచుమించు కొత్తగూడెం లాంటి టౌన్షిప్. లోనియా అనే పేరు ఉన్నది, అదే స్ముర్నా సంఘం. ఆ తర్వాత పెర్గము సంఘము ముసియాకు దగ్గరలో ఉన్నటువంటి సంఘం. ముసియా అనే ఒక ప్రదేశంకు దగ్గరగా ఉన్నటువంటి సంఘము కైకస్ అనే నది ఒడ్డున ఉన్నది. కైకస్ అనే నది ఒడ్డున ఉన్నది. కైకస్. తుయతైరా సంఘము ఈ తుయతైరా సంఘంని హక్ హిస్సార్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. హక్ హిస్సార్, హక్ హక్ ఏకే హిస్సార్, HISSAR, హక్ హిస్సార్ అని పిలువబడుతున్నది ఈ తుయతైరా సంఘం. సార్దిస్ సంఘము ప్యాక్టోలస్ అనే నది ఒడ్డున ఉన్నది. ప్యాక్టోలస్. సార్దిస్ అనే సంఘము ప్యాక్టోలస్ అనే నది ఒడ్డున ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘము సార్దిస్కి 25 మైళ్ళ దూరంలో ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘము సార్దిస్కి 25 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇప్పటికీ ఎక్కువగా అరబ్బుల యొక్క డామినేషన్ ఉన్నది. అరబ్బుల ప్రాంతంలో ఉన్నది. అరబ్బులు ఎక్కువగా దాన్ని అజమాయిషి చేస్తున్నారు, ఫిలదెల్ఫియా సంఘాన్ని. లవోదికా సంఘము ఫుగ్రియాకు దగ్గరలో, అనగా ఎఫెస్కి 40 మైల్స్ దూరంలో ఉన్నది. వీటి గురించిన వివరణ నేను లాస్ట్ టైం అనగా పాత బైబిల్ స్టడీలు ఎక్కువగా ఇచ్చాను. ఆ సీడీలు కూడా రెడీగా ఉన్నాయి. అవి ఇవి కలిసి కూడా మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా డీటెయిల్డ్గా ఉన్నది, కొత్త వాళ్ళు నోట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పాను. కనుక ఇప్పుడు ఈ ఎఫెసు, స్ముర్నా, పెర్గము అనే సంఘమునకు కూడా తండ్రి ఒక తగ్గటి వాగ్దానాలు చేస్తున్నాడు. నీవు మారినట్లయితే నేను నీకు మరగయున్న మన్నాను ఇస్తానని, తెల్ల రాతిని ఇస్తానని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా తుయతైరా సంఘానికి వచ్చేసరికి మీరు యెజబెలు లాంటి స్త్రీని ఉండనిచ్చారు. ఆవిడ చేసే పనులను బట్టి మీరు ఇంకా సంఘంలో పాడైపోతున్నారు. ఇంకా కొందరు సంఘంలో యెజబెలు లాంటి స్త్రీని చేరి ఇండైరెక్ట్గా విగ్రహారాధనను అలవాటు చేస్తున్నారు అని మనకి 20 నుంచి 22 వచనాల్లో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో లిఖింపజేశాడు తండ్రి. కనుక నీవు మారు మనసు పొందినట్లయితే నేను మరలా క్షమిస్తాను, లేకపోతే మిమ్ములను నేను దూరం చేస్తాను అని చెప్తున్నాడు. ఇక ఫిలదెల్ఫియా సంఘానికి వస్తే అక్కడ నీ విశ్వాసము కొంచెమైనప్పటికీ నీవు నా యందు నివసిస్తున్నావు కనుక నేను నీకు ద్వారమును తెరుస్తున్నాను అంటాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో. ప్రియ దేవుని సంఘమా, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
బాగా చదివినట్లయితే మనతోనే తండ్రి మాట్లాడుతున్నాడు. నీవు జీవించుతున్నావనే మాట మాత్రమే, పేరుకు మాత్రమే కనబడుతున్నది, కానీ నీవు మృతుడవే అంటాడు 3వ అధ్యాయం 1-2 మనలో చాలా మంది జీవిస్తున్నాము, కానీ ఇంకా ఆలోచిస్తున్నామేమో అని తండ్రి మాట్లాడుతున్నాడు. నీవు దిశములతో ఉన్నావేమో, జాగ్రత్త. నీవు రక్షణ వస్త్రములను ధరించు, నీ రక్షణ వస్త్రములను కాపాడుకో, మల్లపరుచుకోకు. నేను నిన్ను పరలోకములోనికి తీసుకొని వెళ్తాను. నీ పేరు ఎంత మాత్రమో నేను జీవగ్రంథంలో నుంచి తుడిపివేయను. దేవుని ఎదుట, దేవదూతల ఎదుట నీ పేరును నేను ప్రకటిస్తానని చెప్తున్నాడు. కనుక ఇది నా మనలను తండ్రి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన వారిలో మనము ధన్యులము. హల్లెలూయా, మనము ధన్యులము. అందుకే డిఎస్ దినకరన్ గారు ఎప్పుడు అంటాడు, నాకు ఒకే ఒక్క గొప్ప ధైర్యం ఏమిటనగా యేసయ్య యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడిన ధన్యుడను అంటాడు. ఈనాడు మనం అదే మాట అనాలి. ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడిన మనము ధన్యులము. నువ్వు ఎక్కడైనా కూర్చో, నీవు నా వ్యక్తివి. నువ్వు ఎక్కడైనా ఉండు, నీవు నా బిడ్డవు. నీ నోట నా మాట ఉంచుతాను. నిన్ను నేను కదలకుండా కాపాడుతాను. నిన్ను నేను నడిపిస్తాను. దేవదూతలను పెడతాను. నా ప్రసన్నతను ఉంటాను. నీ చుట్టూ నా కావలి ఉంటుంది. నీవు పరలోకపు రాయబారివి. మనం ఎవరనుకుంటున్నాం? పరలోకపు వాసులము, పరలోకపు రాయబారులకు. 2 కొరింథీ పత్రిక 5:20 ఉంటుంది. పరలోకపు రాయబారులుగా ఉన్న మీరు అనేకులను పరలోక రాజ్యములోనికి నడిపించండి. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ ఏమిటనగా, చాలామంది సంఘమే లేచిపోయింది అనేసారు. సంఘాన్ని సరిదిద్దుకోమని చెప్తున్నాడు ఇక్కడ. సంఘాన్ని సరిదిద్దుకోమంటున్నాడు. నీలో తప్పులున్నాయి అని చెబుతుంటే సంఘం అప్పుడే లేవదని అర్థమైపోతుంది. నీవు మారితివా సరి, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడు ఎఫెసుతో. నీవు మారితివా సరి, యజమాని వెళ్ళికొడితివా సరి, లేకపోతే నీకు పరలోక రాజ్యమే లేదంటున్నాడు. అదే 2వ అధ్యాయం 20-21 నీవు దిగంబరువే రక్షణ వచ్చారు వదిలేసుకొని తిరుగుతున్నావు అంటున్నాడు 3వ అధ్యాయం 1-2 కనుక అప్పుడే సంఘము లేవాలి అంటే నీలో ఉన్న బలహీనతలను తీసివేసుకోవాలి. అందుకే 2-3 అధ్యాయాల్లో 7 సంఘములకు తండ్రి తెలియజేసింది ఏమిటనగా, నీవు సరిదిద్దుకో. నీవు లవోదికీయులు అంటాడు, నువ్వు వెచ్చగాలేవు, చల్లగాలి. చూడండి, కొందరు సోమవారం నుంచి శనివారం దాకా బయట ఉంటారు, ఆదివారంలో ఉంటారు. ఇది వెచ్చదిన స్థితి, ఇది చల్లని స్థితి. అందుకే ఆదికాండం 49వ అధ్యాయం 14 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధము. మన పరిస్థితి అలా ఉంది. 2 దొడ్లలో ఉంటున్నాం, ఎందుకైనా మంచిదని. ఒక దొడ్డి ఇది, ఒక దొడ్డి ఇది, ఇలా నిలబడుతుంది. అటనే ఉండు, ఇటనే ఉండు. అందుకే నువ్వు వెచ్చగా ఉన్నా ఉండు, చల్లగా అన్నా ఉండు. నీవు మారావా పరలోక రాజ్యంలోనికి నాతో పాటుగా వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో నేను కూర్చున్న ప్రకారం నిన్ను కూడా కూర్చుండా చేతులు అంటున్నాడు 3వ అధ్యాయం 19 కనుక మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటనగా, నీవు యేసయ్యలో జీవించుటే ఒక లక్ష్యంగా పెట్టు. ఇప్పుడు ప్రకటన గ్రంథము చదవాలి అంటే మీ ఎదుర్కొన్నటువంటి ఈ ఎనెక్సర్స్ అంతే అనుకుంటున్నాను. నాకు తీసుకోండి మీ చేతిలోనికి. జస్ట్ 3-4 minutes చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి ఎందుకు అర్థం కాలేదనగా, ప్రకటన గ్రంథము ఒక ఆర్డర్లో లేదు కనుక మనకి ఒకంత అర్థం అవ్వడం కష్టంగా ఉంది. 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు తండ్రిని చూశాడు.
2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమునకు దిద్దుబాటు లేఖను ఎలా రాయాలో చూపించాడు. కంటిన్యూగా చదవచ్చు. 4వ అధ్యాయంలో పరలోక దర్శనాన్ని, ఆరాధన క్రమాన్ని చూస్తున్నాడు. కంటిన్యూగా చదవచ్చు. 5వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనం యొద్ద కుడిపార్శ్వమున గొర్రెపిల్ల నిలుచుండి ఉంట, ఆ చేతిలో గల ముద్రల పుస్తకమును తీసుకొని ముద్రల విప్పుట కనపడుతూ ఉంటుంది. కంటిన్యూగా చదవచ్చు. అనగా 1 నుండి 5 వరకు చదవచ్చు. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ముద్రలను విప్పుతున్నాడు. ఆ ముద్రలను విప్పుట కూడా చదవచ్చు. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు జరగబోతున్నటువంటి సంభవాన్ని మనము కంటిన్యూగా చదవచ్చు. ఇక 6వ అధ్యాయం తర్వాత, ఎందుకనగా 6వ అధ్యాయము 2వ వచనములో అంతటా ఆయన మొదటి ముద్రను విప్పగా ఎవరు కనపడుతున్నారు? ఒక జయశీలి అనే ఒక వ్యక్తి గుర్రముపై కూర్చుండి కిరీటం కూడా ఉండి ఆయన బయలుదేరుతున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? కొందరు త్వరపడి యేసయ్య అనుకున్నారు. కాదు, ఆయన ఎవరండి? యాంటీ క్రైస్ట్. ఆయన ఎవరు? యాంటీ క్రైస్ట్. కనుక మొట్టమొదటి సంభవం ఏమిటనగా యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. యేసయ్య చెప్పింది ఏమిటనగా మొట్టమొదట ముద్ర విప్పితే ఎవరు రావాలి? యాంటీ క్రైస్ట్ రావాలి. ఆ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు నా రాకడ సమీపించిందని తెలుసుకోండి అని యేసయ్య చెప్పాడు. ఈ యాంటీ క్రైస్ట్ 6వ అధ్యాయం మనం చదివినప్పుడు కనపడిన యాంటీ క్రైస్ట్ యొక్క వివరణ మనకి 13వ అధ్యాయంలో ఉంటుంది. కనుక 6 తర్వాత ఏం చదవాలండి? 13. 6 తర్వాత ఏం చదవాలి? 13. అంతటా సముద్రములో నుండి ఒక క్రూర మృగము బయటకు వచ్చుట నేను చూచితిని. అనగా 6లో కనబడినటువంటి ఆ గుర్రముపై ఉన్న జయశాలి ఎవరో కాదు, సముద్రంలో నుంచి పైకి వస్తున్న యాంటీ క్రైస్ట్. అదే 11వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన ప్రవక్త కనపడతాడు. ఎవరు కనపడతారు? ఆయన ప్రవక్త. యాంటీ క్రైస్ట్కి ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. 13వ అధ్యాయంలో కనపడుతుంది. 13 తర్వాత మనం చదవాల్సింది 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఆయనకు సపోర్ట్ చేసినటువంటి దేశాలు, ఆయనకి స్టీరింగ్ కమిటీగా ఉన్నటువంటి రోము, ఆయనపై కూర్చున్నటువంటి బబులోను దేశము, ఇవన్నీ కూడా మనకి 17వ అధ్యాయంలో కనపడుతుంది. కనుక 6 తర్వాత 13, 13 తర్వాత 17 చదవాలి. ఆ తర్వాత మనము 17 చదివిన తర్వాత 8లోనికి వస్తాం. ఎందుకనగా 8లోనికి వచ్చేసరికి అప్పుడు ఊరలు ఊదడం స్టార్ట్ అవుతుంది. అంతటా 7వ ముద్రను విప్పుట, మొదటి దూత బూరను ఊదుట. 8వ అధ్యాయంలో బూరలు ఊదడం చూస్తాం. 9వ అధ్యాయం కూడా కంటిన్యూషనే. మొదటి శ్రమ, మిడతల శ్రమ. 9వ అధ్యాయంలోనే 2వ శ్రమ కూడా కనపడుతుంది 14వ వచనం నుంచి. మొదటి 2 శ్రమలు కూడా 9వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ తర్వాత మనము చదవలసింది ఏమిటనగా 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు కనపడతారు. వారు చేస్తున్నటువంటి పరిచర్య కనపడుతుంది. ఆ తర్వాత 10వ అధ్యాయం చదవాలి. 10వ అధ్యాయంలో ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఆ మర్మం ఏమిటో మనము తెలుసుకోవాలి. ఆ మర్మం ఏమిటనగా అన్యులకు ప్రవేశము ఆగిపోతుంది. ఇది మర్మం. ఇప్పుడు యూదులు కాక యూదేతరులైనటువంటి ప్రపంచమంతా ఉన్నటువంటి మనలాంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్యులకు కూడా ప్రవేశం క్లోజ్ అయ్యేది 10వ అధ్యాయం యొక్క మర్మం ద్వారా. అనగా ఆ బూర ఊదాడ అన్యులకు ప్రవేశము దొరకదు. అప్పుడు యూదుల కన్నులు తెరవబడతాయి, యూదులకు ప్రవేశము ఉంటుంది. అప్పుడు మనం ధ్యానిస్తాం దాన్ని. ఆ తర్వాత 12వ అధ్యాయంలో యెరూషలేము స్త్రీ, కనైనటువంటి స్త్రీ ఎవరో మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత 16వ అధ్యాయంలో 3వ శ్రమ అనగా పాత్రల కుమ్మరింపు. ఆ తర్వాత 14వ అధ్యాయంలో క్లుప్తమైన దర్శనము,
18వ అధ్యాయంలో బబులోను పతనము, 19వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె సిద్ధపాటు, యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగించిన ఆర్మికితో యుద్ధము కనబడుతుంది. ఆ తర్వాత 7వ అధ్యాయము, 15వ అధ్యాయంలో మనకు ఆత్మలు పరిశుద్ధుల గుంపు కనబడుతుంది. ఆ తర్వాత 20వ అధ్యాయంలో సాతాన్ని బంధించడము, 1000 ఏళ్ల పరిపాలన అంత 20లో ఉంటుంది. 21, 22 అధ్యాయాల్లో పరిశుద్ధ పరలోక పట్టణము, దాని వివరణ, మనం వెళ్ళబో స్థితిగతులు ఉంటాయి. ఈ విధంగా మనం ధ్యానించాలి. మనము ఇప్పుడు 1 నుండి 3 అధ్యాయాల వరకు ధ్యానించాము మొత్తంగా. రేపు దాదాపుగా స్పీడ్గా నెక్స్ట్ వీక్ ఇంకా 4, 5, 6, 7 వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత 3వ వారంలో మరలా మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కనుక మీరందరూ ఈ విధంగా చదవాలని ప్రభు వేడుకుంటున్నాను. ఎవరికైనా అందని వారు ఉంటే వీటిని తీసుకొని మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవదేవుని యొక్క మహాకృపతో మన అందరినీ ఈ దినమున 108వ బైబిల్ స్టడీగా ప్రకటన గ్రంథము మనం ఆరంభించి ఉన్నాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి అలనాడు చేసిన వాగ్దానం అనుసరించి ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముగా వచ్చిన తూచి వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిత్యంగా చెప్పుతున్నాను అని వాగ్దానము మన ఎదుట నెరవేర్చాడు తండ్రి. ఈనాడు నీవు నేను ఆ వాగ్దానంలో ఉన్నా. అందుకే అపోస్తలుడైన యోహాను లిఖింపజేసి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన గ్రంథములోని మాటలను మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రభు మనతో మాట్లాడాడు. మీకు అనుగ్రహించిన ధన్యత అంటున్నాడు తండ్రి. మనకిచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకోవాలి అంటున్నాడు తండ్రి. మీరు బలవంతులు నా చేతిలో దివ్యలుగా ఉన్నారు, మిమ్మల్ని నేను వాడుకుంటాను, మీరు నా కొరకే సిద్ధపరచబడినటువంటి జనాంగమని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న చిన్న చితగా బలహీనతలను తీసివేయండి. నేను నిన్ను ఎరుగుదును, నా ఆత్మ మీలో ఉంచి ఉన్నాను, పరలోకమును తెరిచి మీపై సమృద్ధిగా ఆత్మ వర్షమునే కురిపింపజేస్తున్నాను, దీవెనకరమైన వర్షమును మీపై వర్షింపజేస్తున్నాను. యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ చోజన్ వెసల్. నీకు ఏ మాత్రము అసత్వం లేకుండగా నిన్ను నేను నడిపిస్తాను, నిన్ను నేను ఎరుగుదును అన్న తండ్రి మనకు రాడు. ప్రియ దేవుని సంఘము, ప్రశస్తమైన సమయంలో మన కొరకై, మన కుటుంబాల కొరకై, మనపై ఉంచిన భారత కొరకై ప్రార్థన చేద్దాం. మన సంఘములో యోధులను లేవనెత్తి, మరి ముఖ్యంగా స్త్రీలు చేస్తున్న పరిచర్యను తండ్రి ఆశీర్వదించి, ఈ దినమున బయట పరిచర్యల గురించి ఆశ్చర్యకర రీతిలో చెప్పుకుంటున్న దినములు వచ్చి ఉన్నాయి. వీరు ఏ విధంగా ఎలా చెప్పగలుగుతున్నారని అది తండ్రి మీకు అనుగ్రహించిన కృప, మీకు అనుగ్రహించిన కృప వరములు. మీరు ప్రార్థన చేస్తుండగా దయ్యములు వెలగొట్టబడుతున్నాయి, మీరు ప్రార్థన చేస్తుండగా స్వస్థతలు జరుగుతున్నాయి, మీరు ప్రార్థన చేస్తుండగా ప్రవచనములు వచ్చుతున్నాయి. ఇవన్నీ తండ్రి ఇచ్చిన కృప. నవ్వుకునే వాళ్ళను నవ్వుకోనివ్వండి. మీకున్న కృపావరములను ప్రచురణలా చేయండి. నో, ఐ విల్ బి విత్ యూ అంటున్నాడు తండ్రి. నేను నీతో ఉంటాను, నిన్ను నడిపిస్తాను. అందుకే సరిదిద్దుకో, బలహీనమైన ప్రాంతాన్ని బలపరుచుకో, లే 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 అంటున్నాడు తండ్రి. ప్రభు ఇప్పటికే లేచాం, ఉపవాస దీక్షలతో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, పరిచర్య జరిగిస్తూ ఉన్నాము. మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాలను బలపరచండి, మా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తీసివేయండి, బలహీనమైన జబ్బులను తీసివేయండి, బలపరచండి, పరిగెత్తే కాళ్ళను అనుగ్రహించండి, వాక్యమును బోధించే శక్తిని అనుగ్రహించండి. ఆత్మ తండ్రి మాలో హల్లెలూయా. మీ కాళ్ళను జరిగించండి ప్రభు, జరిగించండి
నిన్ను నన్ను ఏర్పరచుకున్నది తన కార్యార్థమే. ఇప్పటికే బలపరిచి వాడుకుంటూనే ఉన్నాడు. నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నువ్వు వాడబడుతున్నావని నీకు తెలుసు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదం చెంద ఉన్నాం. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సార్వత్రిక సంఘంలో మేము కూడా ఉన్నాం. మీ అమూల్యమైన రక్తం చేత కడిగారు. మీ అమూల్యమైన రక్తము మాపై ప్రోక్షించబడి ఉన్నది. మీరు ఆ రక్తము గుండా మమ్మల్ని చూస్తున్నారు. ధన్యవాదాలు. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. మా సంఘములో నుండి లేవనెత్తండి ప్రభు. మా సంఘములో నుండి లేవనెత్తండి తండ్రి. మా సంఘము కొత్తగూడెం పట్టణంలో అనేకులకు వెలుగుని